Hello everyone. Now we are going to discuss about the select and select first only keywords difference in X++ language. సో దీనికి నేను ఒక శాంపుల్ టేబుల్ క్రియేట్ చేశాను. ద నేమ్ ఆఫ్ ద టేబుల్ ఇస్ టేబుల్ 1 అండ్ ఇందులో సమ్ శాంపుల్ డేటా ఇన్సర్ట్ చేశాను. టెస్ట్ 1 టు టెస్ట్ 14. జస్ట్ ఎ సింపుల్ టేబుల్. ఒక ఫీల్డే ఉంది దీంట్లో, స్ట్రింగ్ ఫీల్డ్. అండ్ దెన్ ఒక 14 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను దీంట్లో. ఓకే. నౌ విల్ రైట్ ఎ స్క్రిప్ట్ ఆన్ దిస్ టేబుల్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెలెక్ట్ అండ్ సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ. సో ఫార్ మనం ఇప్పుడు దాకా సెలెక్ట్ అంటే వాట్ వీ నో ఈజ్ సెలెక్ట్ బ్రింగ్స్ ఆర్ సెలెక్ట్ ఫెచెస్ ద ఫస్ట్ రికార్డ్ అండ్ వైల్ సెలెక్ట్ బ్రింగ్స్ మల్టిపుల్ రికార్డ్స్. ఇది మనకి తెలిసింది ఇప్పుడు దాకా. బట్ ద యాక్చువల్ థింగ్ ఈజ్ డిఫరెంట్. అండ్ ఈ ప్రీవియస్ సెషన్స్లో కూడా నేను ఇది కవర్ చేయలేదు, జస్ట్ టు అవాయిడ్ సమ్ కన్ఫ్యూజన్. లాస్ట్లో కొంచెం ఎగ్జాంపుల్స్ అన్నీ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం బెటర్గా అర్థమవుతుందని అప్పుడు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో యాక్చువల్లీ సెలెక్ట్ అండ్ వైల్ సెలెక్ట్ బోత్ బ్రింగ్స్ ఆల్ ద రికార్డ్స్. సెలెక్ట్ ఏమి సింగిల్ రికార్డ్ని తీసుకురాదు. సెలెక్ట్ కూడా అన్ని రికార్డ్స్ని తీసుకొస్తుంది, వైల్ సెలెక్ట్ కూడా అన్ని రికార్డ్స్ని తీసుకొస్తుంది. దెర్ ఇస్ నో డిఫరెన్స్. కానీ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే సెలెక్ట్ ఒక రికార్డ్ని మాత్రమే చూపిస్తుంది. తెచ్చుకోవడం అన్ని రికార్డ్స్ని తెచ్చుకుంటుంది, కానీ చూపించడం ఒక రికార్డ్ని చూపిస్తుంది. కానీ వైల్ సెలెక్ట్ ఏం చేస్తుందంటే అన్ని రికార్డ్స్ని తీసుకొస్తుంది అండ్ అన్ని రికార్డ్స్ని చూపిస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. టు షో హౌ select brings all the records, see this example. Select table 1, name of the buffer. And we know ఎప్పుడైతే మనం టేబుల్ బఫర్ మీద సెలెక్ట్ రాస్తామో అప్పుడే ఆ టేబుల్ బఫర్లోకి డేటా వస్తుంది. అండ్ దిస్ వి ఆల్రెడీ డిస్కస్డ్. ఎప్పుడైతే సెలెక్ట్ స్టేట్మెంట్ జరుగుతుందో అప్పుడే ఆ బఫర్లోకి వాల్యూ వస్తుంది. టిల్ దెన్ ద బఫర్ విల్ బి బ్లాంక్. సో ఈ పర్టికులర్ కేసులో చూడండి, ఐఎమ్ రైటింగ్ ఏ ఇన్ఫో లాగ్ to display the information of the record. Table 1 dot field 1, right? సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఐ కెన్ సీ టెస్ట్ 1 టేబుల్లో నాకు టోటల్ 14 రికార్డ్స్ ఉన్నాయి కదా. ద సేమ్ ఐఎమ్ ఆల్సో షోయింగ్ ఇన్ ఎస్క్యూఎల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 1 రాశాను. హియర్ ఐఎమ్ ఏబుల్ టు సీ దోస్ 14 రికార్డ్స్. సో ఇందులో నుంచి ఫస్ట్ రికార్డ్ వచ్చి మనకి డిస్ప్లే అవుతుంది, రైట్? అంటే దీని అర్థం టేబుల్ 1లోకి ఒక రికార్డే వచ్చిందని కాదు. టేబుల్ 1లోకి అన్ని రికార్డ్స్ వచ్చినాయి, కానీ అది ఒక రికార్డ్ని మాత్రమే చూపిస్తుంది. మిగతా రికార్డ్స్ని కూడా చూపించాలి అంటే యూ హ్యావ్ టు, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రికార్డ్, నెక్స్ట్ రికార్డ్ కూడా చూపించాలనుకోండి, వీ హ్యావ్ టు యూజ్ దిస్ కీవర్డ్ కాల్డ్ నెక్స్ట్ టేబుల్ 1. ఇదేం చేస్తుందంటే సెకండ్ రికార్డ్ని తీసుకొస్తుంది. సో సెలెక్ట్ అనేది అన్ని రికార్డ్స్ని తీసుకొస్తుంది కదా, అందులో సెకండ్ రికార్డ్ని ఇందులో డిస్ప్లే చేస్తున్నాను అనమాట. సో హియర్ సెలెక్ట్ ఈస్ బ్రింగింగ్ ఆల్ ద రికార్డ్స్ అండ్ అన్ని రికార్డ్స్ దీని లోపల వస్తాయి. అందులో ఫస్ట్ రికార్డ్ని మాత్రమే ఇన్ఫోలో డిస్ప్లే చేస్తుంది, రైట్? ఆఫ్టర్ దట్ నేనేం చేస్తున్నానంటే అదే టేబుల్ బఫర్లో ఉన్న సెకండ్ రికార్డ్ని తీయమంటున్నాను బయటికి చూపించడానికి. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే సి ఐ గాట్ 2 అవుట్పుట్. ఫస్ట్ అవుట్పుట్లోనేమో టెస్ట్ 1 చూపించింది, సెకండ్ ఇన్ఫోలో సేమ్ టేబుల్ టెస్ట్ 2 చూపిస్తుంది, సెకండ్ రికార్డ్ చూపిస్తుంది. అండ్ దీని తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ టేబుల్ 1 అని పెట్టాను అనుకోండి, ఇట్ షోస్ ద థర్డ్ రికార్డ్. ఇన్ఫో ఆఫ్ సేమ్ అదే ఇన్ఫో చూపిస్తున్నాను, టేబుల్లో ఉన్న ఫస్ట్ ఫీల్డ్. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, టోటల్ 3 రికార్డ్స్ వచ్చినాయి. సో బ్రేక్ పాయింట్ పెట్టి విల్ జస్ట్ డీబగ్ అండ్ సీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. సో when the select is executed, uh,
ఫస్ట్ బఫర్ డిక్లేర్ అయింది, బఫర్ బ్లాంక్ ఉంది, రైట్? అండ్ ఇక్కడ సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే మనకి టేబుల్ బఫర్లో ఒక రికార్డ్ వచ్చింది. యాక్చువల్లీ ఒక రికార్డే చూపిస్తుంది, కానీ దీంట్లోకి అన్ని రికార్డ్స్ వచ్చినాయి. టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ ఇందులో ఉన్నాయి, ఇక్కడ టేబుల్ 1 అనే బఫర్లో. బట్ ఇట్ ఈస్ ఓన్లీ షోయింగ్ 1 రికార్డ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఇన్ఫో డిస్ప్లే చేసినప్పుడు ఈ టేబుల్ బఫర్లో ఏముంది, ఫస్ట్ రికార్డ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఫస్ట్ రికార్డ్. అండ్ ద రెక్ ఐడి ఆఫ్ దట్ రికార్డ్ ఈస్ 44580 అండ్ ద ఫీల్డ్ ఐడి ఈస్ హ్యావింగ్ ద వాల్యూ test1. ఓకే, ఎప్పుడైతే నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే టేబుల్ బఫర్, నేను ఇక్కడ సెలెక్ట్ రాయలేదు, జస్ట్ నెక్స్ట్ అని కాల్ చేస్తున్నాను, రైట్? నెక్స్ట్ అని ఎప్పుడైతే కాల్ చేస్తానో అదే బఫర్లో ఉన్న నెక్స్ట్ రికార్డ్ వస్తుంది. సో నౌ ద rec ID is 80. No, when I execute this, the rec ID is 81. So it brought the second record out of which. సో ఆ టేబుల్ బఫర్లో అన్ని రికార్డ్స్ ఉంటున్నాయి, కానీ 1 by 1 ఒక్కొక్క రికార్డు మనం నెక్స్ట్తో తీయచ్చు అనమాట. సో దిస్ ఈస్ హౌ సెలెక్ట్ యాక్చువల్లీ వర్క్స్. దీన్ని ఇంకా కొంచెం డీటెయిల్డ్గా వీ కెన్ చేంజ్ ద కోడ్ లైక్ దిస్. వాట్ ఐ విల్ డూ ఈస్ I loop through all the records that are existing in this buffer. While of table 1, దీని అర్థం ఏంటి, వైల్ ఆఫ్ బఫర్. ఈ బఫర్లో వాల్యూ ఉన్నంత వరకు ఈ వైల్ అనే లూప్ తిరుగుతూ ఉంటుంది, విచ్ వీ ఆల్రెడీ నో. ఇక్కడ ఏదైనా స్ట్రింగ్ వేరియబుల్ పెట్టినా, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అని ఒక ఏ అని వేరియబుల్ పెట్టాను, అండ్ వైల్ ఆఫ్ ఏ పెడితే ఏలో వాల్యూ ఉంటే అందులో వాల్యూ ఉన్నంత వరకు ఈ వైల్ తిరుగుతూనే ఉంటుంది. వెన్ ఇట్ బికమ్స్ బ్లాంక్ ద వైల్ విల్ స్టాప్. సిమిలర్లీ ఫర్ ద టేబుల్ బఫర్, ఈ టేబుల్ బఫర్లో వాల్యూ ఉన్నంత వరకు ఈ వైల్ తిరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్తో ఆల్రెడీ అది డేటా రిట్రీవ్ చేసుకుంది కదా. సో దిస్ బఫర్ టేబుల్ 1 ఆల్రెడీ హ్యాజ్ ఎ రికార్డ్. సో ఎప్పుడైతే లైన్ నెంబర్ 7కి వస్తుందో వైల్ ఆఫ్ టేబుల్ 1 అన్నప్పుడు టేబుల్ 1లో రికార్డ్ ఉంది. సో ఇట్ పాసెస్ దట్ కండిషన్. వైల్ ఆఫ్ సంథింగ్, వైల్ ఆఫ్ నాట్ ఎన్ ఎంప్టీ బఫర్, వైల్ ఆఫ్ ఎ బఫర్ విచ్ హ్యాజ్ ఎ వాల్యూ, సో ఇట్ గోస్ ఇన్ టు ద లూప్. అండ్ దీని లోపల నేను నెక్స్ట్ ఆఫ్ టేబుల్ 1 అని ప్లేస్ చేసి, ఇఫ్ ఐ రైట్ దట్ ఇన్ఫో లాగ్ హియర్, ఇన్ఫో ఆఫ్ table 1 dot field 1, which is a string field, so I'm not using string format. So ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే I'll be able to fetch all the records from the table. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, or else I'll stop this debugger, will freshly open it to see the latest values. So when I execute it, the debugger has opened, and even ఇక్కడ మనం యాడ్ వాచ్ యాడ్ చేసిన we can see the table values. ఓకే, ఇక్కడ టేబుల్లో rec ID 0 ఉంది, రైట్? బఫర్ టేబుల్కి బఫర్ క్రియేట్ అయింది, అది ఎంప్టీ ఉంటుంది, వీ నో దట్. అండ్ ఎప్పుడైతే సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఇట్ ఫెచెస్ ద రికార్డ్ ఫ్రమ్ ద డేటాబేస్ ఇన్ టు ద టేబుల్ బఫర్. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ నోన్ టిల్ నౌ, బట్ యాక్చువల్లీ ఇట్ బ్రింగ్స్ all the records from the table into the table buffer, but shows only the first record. If I execute this, see table loki rec ID వచ్చింది, that means it brought a record. అది ఏ రికార్డ్, test1 ని తీసుకొచ్చింది. ఫీల్డ్ 1లో test1 ఉంది, బట్ దట్ డజంట్ మీన్ ఈ బఫర్లో ఇంకా వేరే వాల్యూస్ లేవని కాదు, దాంట్లో ఉన్నాయి, కానీ ఇక్కడ చూపించట్లేదు. ఇక్కడ ఒకేసారి మల్టిపుల్ రికార్డ్స్ని డిస్ప్లే చేయలేదు కదా, సో it's not displaying all the records, but this buffer has already brought all the records from table A, table 1. So while loop యూజ్ చేసి while of table buffer దాంట్లో వాల్యూ ఉంది, సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో విల్ గెట్ ఇన్ టు ద లూప్, అండ్ ఇక్కడ ఇన్ఫో ఏం చేస్తుంది, ఇందులో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది, test1 I got it. అండ్ ఇక్కడ నెక్స్ట్ టేబుల్ 1 అనేది ఇదే బఫర్లో ఉన్న నెక్స్ట్ రికార్డ్ని ఫెచ్ చేస్తుంది. సో వెన్ ఐ రన్ దట్ నెక్స్ట్ టేబుల్ 1 is bringing this next record. So if I print that, test2 ప్రింట్ అవుతుంది. See the output here, test2. అండ్ సిమిలర్లీ లూప్ తిప్పుతా ఉంటే test3, test4, అట్లా నెక్స్ట్ అనేది ఆ బఫర్లో ఉన్న నెక్స్ట్ రికార్డ్ని తెస్తూ ఉంటుంది, test4, test5, test6, test7 till
టిల్ 14 బికాస్ నేను మొత్తం 14 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను టేబుల్లో. సో సీ ద అవుట్పుట్. సో దిస్ వే విల్ బీ ఏబుల్ టు సీ ఆల్ ద రికార్డ్స్. సో సెలెక్ట్ ఇలా పనిచేస్తుంది. సో హియర్ కమ్స్ ద ఫస్ట్ ఓన్లీ కీవర్డ్. బట్ ఫస్ట్ ఓన్లీ కీవర్డ్ ఏం చేస్తుందంటే ఇది యాక్చువల్లీ ఫస్ట్ రికార్డ్ని తీసుకొస్తుంది. సెలెక్ట్ ఫస్ట్ రికార్డ్ని తీసుకురాదు. సెలెక్ట్ అన్ని రికార్డ్స్ని తీసుకొస్తుంది కానీ ఒక రికార్డ్నే చూపిస్తుంది. సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ ఏం చేస్తుందంటే తీసుకురావడము ఒక రికార్డ్నే తీసుకొస్తుంది, చూపించడం కూడా ఒక రికార్డ్నే చూపిస్తుంది. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. నౌ విల్ సీ ద సేమ్ థింగ్ విత్ దిస్ వన్. If I execute this, let me close this debugger. I'll open it freshly. And table buffer is blank. ఇది జస్ట్ ఇప్పుడే డిక్లేర్ చేసాము. అండ్ సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ టేబుల్ 1. ఇది టేబుల్లోకి రికార్డ్ని చూపిస్తుంది, రైట్? సో ఈ బఫర్లో ఒకటే రికార్డ్ ఉందని కాదు మామూలుగా అయితే, కానీ ఇక్కడ ఫస్ట్ ఓన్లీ కీవర్డ్ పెట్టాను కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఒక రికార్డే ఉంటుంది. సో టు సీ దట్ వైల్ ఆఫ్ టేబుల్ 1 అంటే టేబుల్ 1లో వాల్యూ ఉంది కాబట్టి ఇట్ గోస్ ఇన్ టు ద లూప్. దట్ ఈస్ ఫైన్. అండ్ ఇన్ఫోలో ఆ టేబుల్ ఫస్ట్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్ వాల్యూ చూపిస్తుంది. ఫీల్డ్ 1ది టెస్ట్ 1 వచ్చింది. దిట్స్ ఫైన్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ రికార్డ్ని తెచ్చుకోవడానికి నెక్స్ట్ టేబుల్ 1 అని రాస్తుంది కదా. వెన్ ఇట్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ సీ ద బఫర్ ఈస్ బ్లాంక్. నెక్స్ట్ రికార్డ్ లేదు బికాస్ ఫస్ట్ ఓన్లీ కీవర్డ్ ఒక రికార్డ్నే తీసుకొస్తుంది. అప్పుడు వైల్ ఆఫ్ టేబుల్ 1 అనే ఏమవుతుంది, వైల్ ఆఫ్ ఎంప్టీ టేబుల్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ బ్లాంక్ టేబుల్. So it gets failed there, comes out of the loop. So if I execute this, overall the output will have only one value. So that is the major difference between select and select first only. Select brings all the records into the table buffer. మనం ఒకవేళ అందులో ఉన్న మిగతా వాల్యూస్ చూడాలి అనుకుంటే నెక్స్ట్ కీవర్డ్ యూజ్ చేసి నెక్స్ట్ ఆఫ్ టేబుల్ బఫర్ యూజ్ చేసి మనం ఆ నెక్స్ట్ వాల్యూస్ని రిట్రీవ్ చేయొచ్చు. కానీ ఫస్ట్ ఓన్లీ కీవర్డ్ ఎప్పుడైతే నేను యూజ్ చేస్తానో అది ఓన్లీ ఒక రికార్డే తీసుకొస్తుంది. అంటే దీని అర్థం సెలెక్ట్ జరిగినప్పుడు వితౌట్ ఫస్ట్ ఓన్లీ టేబుల్కి వెళ్ళి అది ఫస్ట్ రికార్డ్ని ఫెచ్ చేసుకుంటుంది కదా, ఇక్కడ ఆగదు. ఇట్ గోస్ టు ద సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్, ఫోర్త్ రికార్డ్ అంటిల్ క్రైటీరియా మ్యాచ్ అవుతూ ఏముంటే అన్ని రికార్డ్స్ వరకు వెళ్తూనే ఉంటుంది. అదే ఫస్ట్ ఓన్లీకి నాకు ఒక రికార్డే కావాలని నాకు ఫిక్స్డ్గా ఉందనుకోండి, ఐ వాంట్ టు యూజ్ ఓన్లీ వన్ రికార్డ్ ఫ్రమ్ ద టేబుల్. అప్పుడు నేను ఫస్ట్ ఓన్లీ కీవర్డ్ ప్లేస్ చేసుకుంటే ఓన్లీ ఒక్క రికార్డే వస్తుంది. సో దిస్ వే సెలెక్ట్ కన్నా సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ పెర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. బికాజ్ నేను ఒక రికార్డే కావాలనుకుంటున్నాను టేబుల్ నుంచి, అప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఓన్లీ కీవర్డ్ పెట్టేసామనుకోండి, ఇట్ ఓన్లీ బ్రింగ్స్ ఓన్లీ వన్ రికార్డ్. సో ఓన్లీ అప్పుడు ఏం చేస్తుందంటే డేటాబేస్కి వెళ్ళి ఫస్ట్ మ్యాచ్ అనే రికార్డ్ని తీసుకుంటుంది అండ్ అక్కడితో ఆగిపోద్ది. ఇట్ వోంట్ సెర్చ్ ఫర్ అదర్ రికార్డ్స్, ఇంకా ఫర్దర్ మూవ్ అవుతుంది అనమాట. సో దట్ వే ఫస్ట్ ఓన్లీ కీవర్డ్ ఇంప్రూవ్స్ ద పెర్ఫార్మెన్స్ ఏ లాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్లో 14 రికార్డ్సే ఉంది. ఒక 1,00,000 రికార్డ్స్ ఉండుంటే కనుక సెలెక్ట్ అనేది అన్ని రికార్డ్స్ని తెచ్చుకుంటుంది, కానీ ఫస్ట్ ఓన్లీ అనేది ఓన్లీ ఒక రికార్డ్నే తెచ్చుకుంటుంది. సో దట్ వే దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. సో ఫస్ట్ ఓన్లీ కీవర్డ్ కంపల్సరీ యూజ్ చేయాలి. సో అట్లానే సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ 10 అనే కీవర్డ్ ఉంది. ఇదేం చేస్తుందంటే ఫస్ట్ 10 రికార్డ్స్ని తెచ్చుకుంటుంది. ఇప్పుడు నా టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, మొత్తం 14 ఉన్నాయి. బట్ ఐ హావ్ రిటర్న్ టు ఫెచ్ ఓన్లీ 10 రికార్డ్స్ యూజింగ్ ఫస్ట్ ఓన్లీ 10. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఓన్లీ ద టాప్ 10 రికార్డ్స్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. టాప్ 10 రికార్డ్స్ ఈ బఫర్లోకి వస్తాయి. ఆ బఫర్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ యూజ్ చేసి నేను ఒక్కొక్క వాల్యూని బయటికి తీస్తున్నాను అనమాట. అలానే సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ 100 పెడితే దెన్ అప్ టు 100 రికార్డ్స్ వస్తాయి. మనకి 14 దాకా ఉన్నాయి కాబట్టి అన్నీ వచ్చేసినాయి. అదే ఫస్ట్ ఓన్లీ పెట్టినప్పుడు యాజ్ వీ ఆల్రెడీ సీన్ ఓన్లీ వన్ రికార్డ్ విల్ బి ఫెచ్డ్. ఓకే, సో అదే వైల్ సెలెక్ట్ కూడా ఇలానే పనిచేస్తుంది. వైల్ సెలెక్ట్ కూడా ఏం చేస్తుందంటే
We'll take off this thing. While select table 1 అన్నప్పుడు ఇది అందులో ఉన్న అన్ని రికార్డ్స్‌ని తీసుకొస్తుంది ప్లస్ చూపిస్తుంది. ఇట్స్ లూప్స్ త్రూ ఆల్ ద రికార్డ్స్. సెలెక్ట్ ఏంటంటే లూప్ చేయదు. జస్ట్ ఫస్ట్ రికార్డ్‌ని తీసుకొస్తుంది, చూపిస్తుంది అంతే. లూపింగ్ చేయదు. కానీ వైల్ అనేది ఏం చేస్తుందంటే దాన్ని లూపింగ్ చేస్తుంది. వైల్ సెలెక్ట్ ఆల్సో బ్రింగ్స్ ఆల్ ద రికార్డ్స్ బట్ ఇట్ లూప్స్. సో సెలెక్ట్‌కి వైల్ సెలెక్ట్‌కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే వైల్ విల్ లూప్, సెలెక్ట్ విల్ నాట్ లూప్. బట్ బోత్ ఆఫ్ దెమ్ విల్ బ్రింగ్ ఆల్ ద రికార్డ్స్. దట్ వీ కెన్ క్లియర్‌లీ సీ నౌ. ఇప్పుడు వైల్ సెలెక్ట్ రాస్తే ఐ కెన్ సీ ఆల్ ద రికార్డ్స్ బికాజ్ ఇది అన్ని రికార్డ్స్‌ని లూప్ చేసి తీసుకొస్తుంది. బట్ నాకు ఫస్ట్ ఓన్లీ 10 కావాలనుకోండి. ఐల్ యాడ్ ఫస్ట్ ఓన్లీ 10. ఓకే. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ టాప్ 10 రికార్డ్సే వచ్చినాయి. 14 రాలేదు. అంటే వైల్ సెలెక్ట్ అన్ని రికార్డ్స్‌ని తీసుకురావట్లేదు. ఫస్ట్ ఓన్లీ 10 యూజ్ చేసినప్పుడు ఇట్ బ్రింగ్స్ ఓన్లీ 10 టాప్ 10 రికార్డ్స్. అదే ఫస్ట్ ఓన్లీ 100 పెడితే అన్ని రికార్డ్స్ వస్తాయి. అప్ టు 100 వస్తాయి. బట్ వి ఆల్రెడీ హావ్ ఓన్లీ 14 కాబట్టి అన్ని రికార్డ్స్ వచ్చినాయి. ఓకే. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫస్ట్ ఓన్లీ కీవర్డ్. ఫస్ట్ ఓన్లీ చాలా పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. సో వెనెవర్ వీఆర్ యూజింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ అండ్ వీ నో దట్ we need only one record, then we must use first only keyword. And this is a best practice, and it also throws a BP warning. ఫస్ట్ ఓన్లీ కీవర్డ్ యూజ్ చేయకపోతే మనకి బీపీ వార్నింగ్ కూడా వస్తుంది. బట్ స్టార్టింగ్ నుంచి మనం లెర్న్ చేసినప్పుడు సెలెక్ట్ ఆల్వేస్ పాయింట్స్ టు వన్ రికార్డ్, వైల్ సెలెక్ట్ బ్రింగ్స్ మల్టిపుల్ రికార్డ్స్ అని అట్లా ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు. బట్ యాక్చువల్లీ సెలెక్ట్ ఆల్సో బ్రింగ్స్ ఆల్ ద రికార్డ్స్ బట్ ఓన్లీ షోస్ వన్ రికార్డ్. While select brings all the records but shows all the records by looping them. That is the difference between select and while select. Whereas first only keyword will bring only one record. And ఈ ఫెచ్చింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే సెలెక్ట్ జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అది డేటా తీసుకొస్తుంది. ఐ షో యూ వన్ ఎగ్జాంపుల్ హియర్. ఏం చేద్దామంటే ఐ డూ వన్ ఆపరేషన్ లైక్ ఇప్పుడు నెక్స్ట్ టేబుల్ 1 యూజ్ చేసి ఇన్ఫోలో ఇఫ్ ఐ ట్రై టు డిస్ప్లే టేబుల్ 1 డాట్ ఫీల్డ్ 1. ఓకే. ఇది మనం చూసినట్టు అన్ని రికార్డ్స్ ఎప్పుడైతే సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఇమీడియట్గా అన్ని రికార్డ్స్ ఈ బఫర్లోకి వస్తాయి. తర్వాత ఈ వైల్ లూప్ దగ్గర ఈ నెక్స్ట్ అనేది ఒక్కొక్క రికార్డ్ని ఈ బఫర్లోకి తీసుకొస్తూ ఉంటుంది. రైట్. అట్లా మనకి అన్ని రికార్డ్స్ ఫెచ్ అవుతాయి. 1 to 14 అన్ని రికార్డ్స్ ఫెచ్ అయినాయి. అయితే ఈ ఫెచ్చింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే ఎగ్జాక్ట్గా లైన్ నెంబర్ 5లోనే జరుగుతుంది. డేటాబేస్ నుంచి డేటా రిట్రీవల్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఎగ్జాక్ట్లీ అట్ లైన్ నెంబర్ 5. యూ మైట్ గెట్ ఏ డౌట్ దట్ ఇక్కడ సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫస్ట్ రికార్డ్ వస్తుంది. ఎప్పుడైతే నెక్స్ట్ టేబుల్ 1 అన్నప్పుడు డేటాబేస్కి వెళ్ళి సెకండ్ రికార్డ్ తెచ్చుకుంటుంది అని అనుకోవచ్చు. అలా చేయట్లేదు సిస్టమ్. సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే సెలెక్ట్ టేబుల్ 1 అన్నప్పుడే అన్ని రికార్డ్స్ని తెచ్చేసుకుంటుంది బఫర్లోకి. తర్వాత నెక్స్ట్ టేబుల్ 1 అన్నప్పుడు ఈ బఫర్లో నుంచి ఉన్న రికార్డ్స్ని లూప్ తిప్పుతూ ఉంటుంది. టు షో దట్ ప్రాక్టికల్లీ వాట్ ఐ విల్ డూ ఈస్ నేను టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ని తీసుకొస్తాను ఇక్కడ లైన్ నెంబర్ 5తో. కానీ తర్వాత డిస్ప్లే అవుతున్న ప్రాసెస్ మధ్యలో ఒక రికార్డ్ని అప్డేట్ చేసేస్తాను. ఐ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ఇట్. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటీజర్ వేరియబుల్ డిక్లేర్ చేద్దాము. ఇంట్ I ఈక్వల్ టు 1 అండ్ I ప్లస్ ప్లస్. ఓకే. సో ఇది లూప్ తిరుగుతూ ఉంటుంది కదా. నేను ఏం చేస్తానంటే ఐల్ పుట్ వెన్ ద I వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2. ఎప్పుడైతే I2 అంటే సెకండ్ లూప్ జరుగుతుందో సెకండ్ లూప్ అప్పుడు నేను ఒక వాల్యూ మారుస్తాను ఒక రికార్డ్ది. సో ఫర్ దట్ ఐ హ్యావ్ టు టేక్ అనదర్ బఫర్ ఆఫ్ ద టేబుల్. సో డేటా రిట్రీవల్ జరిగి
ప్రాసెస్ అవుతున్న టైంలో నేను ఇంకో రికార్డ్‌ని అప్డేట్ చేస్తాను. కానీ అప్డేటెడ్ వాల్యూ చూపించదు ఇక్కడ. ఐ విల్ షో యూ. యుల్ అండర్‌స్టాండ్ వన్స్ యూ సీ ద ఎగ్జాంపుల్. హ్మ్. సో, అప్డేట్ ఆపరేషన్ రాయాలంటే మనం ఏం చేయాలి? టీటీఎస్ బిగిన్ రాయాలి. అండ్ దెన్ టీటీఎస్ కమిట్. దెన్ సెలెక్ట్ ఫర్ అప్డేట్ the table buffer where the second table buffer dot field 1 equal to test3. test3ని ప్రాసెస్ మధ్యలో దాని వాల్యూని అప్డేట్ చేస్తున్నా. ఏమని అప్డేట్ చేస్తున్నానంటే ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు test31. లైక్ field 1 ఈక్వల్ టు test31. test3ని test31 కింద అప్డేట్ చేసేస్తున్నాను. సో డాట్ అప్డేట్ ఓకే. ప్రాసెస్ మధ్యలో నేను రికార్డ్‌ని అప్డేట్ చేసేసాను. ఇన్ కేస్ ఇక నెక్స్ట్ నుంచి గనక రికార్డ్ డేటాబేస్ నుంచి వస్తుందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నాకు నెక్స్ట్ వచ్చే రికార్డ్ అప్డేటెడ్ రికార్డ్ రావాలి. ఐ విల్ డీబగ్ అండ్ ఐ విల్ షో యూ. ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. వన్స్ ఐ ఎగ్జిక్యూటెడ్ ఇట్, ఇది లేటెస్ట్ డేటా. test1 నుంచి test14 వరకు ఉంది. test3 వాల్యూ 3 అనే ఉంది. దీన్ని 31 కింద అప్డేట్ చేస్తున్నాను. ఓకే. ఐఎమ్ ప్లేసింగ్ ఏ బ్రేక్ పాయింట్. When I execute it, let me close the debugger again. I'm executing it again. సో ఇప్పుడు టేబుల్ బఫర్ క్రియేట్ అయింది. టేబుల్ 1 బఫర్, టేబుల్ అప్డేట్ అని 2 బఫర్స్ తీసుకున్నాను. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎంప్టీ. అండ్ ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకున్నాను. దాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను లూప్లో. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఫెచింగ్ జరిగింది. డేటాబేస్లోంచి డేటా ఎప్పుడు వస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ ఎట్ ద లైన్ నెంబర్ 6 వేర్ సెలెక్ట్ టేబుల్ 1 అని రాసిందో అక్కడ ఎగ్జాక్ట్గా అన్ని రికార్డ్స్ని తీసుకొచ్చేస్తుంది అనమాట, అది బఫర్ నుంచి. ఈ టైంలోనే తెచ్చేస్తుంది అన్ని రికార్డ్స్ని. టు టు నో దట్ నేను ఇది ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను, వైల్ ఆఫ్ టేబుల్ యూజ్ చేసి ఒక్కొక్క రికార్డ్ని తీస్తున్నాను దాంట్లోంచి. నెక్స్ట్ ఆఫ్ టేబుల్ అంటే ఏంటి, నెక్స్ట్ రికార్డ్ని తీస్తుంది అనమాట అదే బఫర్లో నుంచి. డేటాబేస్కి వెళ్దు, ఆల్రెడీ డేటా వచ్చేసింది బఫర్లోకి, ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్గా తీసుకురాదు. టు నో దట్ క్లియర్లీ, లూప్ 1 వచ్చింది. లూప్ 1లో ఐ వాల్యూ 1 ఉంది. సో దిస్ ఈజ్ నాట్ మ్యాచింగ్. నేను అప్పుడేం అప్డేట్ చేయట్లేదు. సింపుల్గా ఆ రికార్డ్లో ఏముందో ఫీల్డ్ 1లో దాన్ని డిస్ప్లే చేస్తుంది. test1 డిస్ప్లే అయింది. దిస్ ఈజ్ గుడ్. నెక్స్ట్ ఆఫ్ టేబుల్ 1 ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఇదే బఫర్లో ఉన్న సెకండ్ రికార్డ్ని బయటికి తీస్తుంది. డేటాబేస్కి వెళ్ళి తేవట్లేదు. ఈ బఫర్లోకి ఆల్రెడీ వచ్చేసింది రికార్డ్స్, అన్ని రికార్డ్స్ వచ్చేసినాయి. ఎప్పుడు వచ్చినాయి అంటే కరెక్ట్గా లైన్ నెంబర్ 6 ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆల్ ద రికార్డ్స్ కేమ్ ఇన్ టు దిస్ బఫర్. ఓకే. అప్పుడు నేను నెక్స్ట్ టేబుల్ 1 అన్నప్పుడు ఐ విల్ గెట్ ద సెకండ్ రికార్డ్. అండ్ లోపలికి వచ్చినప్పుడు ఇప్పుడు ఐ వాల్యూ ఎంత, ఐ ఈక్వల్ టు 2 కదా. నేను ఈ సెకండ్ రికార్డ్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ రాబోయే రికార్డ్ని అప్డేట్ చేస్తున్నాను. ఇప్పుడు టేబుల్లో ఏముంది రికార్డు, test2 ఉంది, రైట్, బికాజ్ నెక్స్ట్ కాల్ చేశాను కదా. సో ఐ విల్ బి హ్యావింగ్ test2 ఇన్ దిస్ ఇస్ ఫైన్. నెక్స్ట్ కాల్ చేశాను కాబట్టి ఆ నెక్స్ట్ రికార్డ్ని తీసుకొచ్చింది. సో ఈ నెక్స్ట్ రికార్డ్ని తీసుకొచ్చి డిస్ప్లే చేసే ముందు నేను ఏం చేస్తున్నానంటే దీని తర్వాత రాబోయే రికార్డు test3 కదా, దాన్ని నేను అప్డేట్ చేస్తున్నాను. అండ్ అప్డేట్ ఆపరేషన్ we know that we use TTS begin and commit. So I equal to 2 అయింది because this is the second loop. సో లోపలికి వచ్చి TTS begin, ట్రాన్సాక్షన్ బిగిన్ అయింది. అండ్ సెలెక్ట్ ఫర్ అప్డేట్, టేబుల్ నుంచి అప్డేట్ చేయడానికి రికార్డ్ని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఏ రికార్డ్ని సెలెక్ట్ చేస్తున్నానంటే ద రికార్డ్ ఫర్ విచ్ ద ఫీల్డ్ 1 వాల్యూ ఈజ్ test3. సో test3 రికార్డ్ ఇందులోకి వచ్చింది. యూ కెన్ ఆల్సో చెక్ ఇట్ ఇన్ ద యాడ్ వాచ్. నౌ టేబుల్ అప్డేట్లో మనకి test3 రికార్డ్ ఉంది.
ఓకే. దిస్ ఈజ్ ఫైన్. ఇప్పుడు నేను ఎస్‌క్యూఎల్‌లోకెళ్ళి జస్ట్ ఇది రన్ చేస్తే టెస్ట్3 వాల్యూ ఇంకా టెస్ట్3 అనే ఉంది. 31 అవ్వలేదు. ఓకే. ఫీల్డ్ 1 ఇప్పుడేం చేశాను నేను ఈ అప్డేట్ ఆపరేషన్‌లో ఆ టెస్ట్3ని తీసుకొచ్చి టెస్ట్ 31 కింద మార్చేస్తున్నాను. సో, ఐ చేంజ్ ద వాల్యూ. ఫీల్డ్ 1లోకి 31 అని అసైన్ చేశాను. ఎస్‌క్యూఎల్‌లోకెళ్ళాను. ఐయామ్ ఎగ్జిక్యూటింగ్ ద లాజిక్. అక్కడ వాల్యూ అసైన్ అయింది. కానీ బ్యాక్ ఎండ్‌లో ఇంకా టెస్ట్3 ఉంది. బ్యాక్ ఎండ్‌లోకి ఎప్పుడు వాల్యూ అవుతుంది? అప్డేట్ అయినప్పుడు అనుకుంటాం కదా! సో, ఇఫ్ ఐయామ్ ఎగ్జిక్యూటింగ్ ద నెక్స్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది? టేబుల్ డాట్ అప్డేట్. అంటే ఈ రికార్డ్ ఎళ్లి అక్కడ అప్డేట్ అయ్యి ఉండాలని అనుకున్నా. జనరల్‌గా యూ థింక్ దట్ వెన్ యూ రన్ దిస్ అప్డేట్ మెథడ్ ఈ ట్రాన్సాక్షన్ ఎళ్లి ఎస్‌క్యూఎల్‌లో హిట్ అవుతుంది అని. బట్ ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్, సీ ఇట్ ఈస్ స్టిల్ టెస్ట్3 ఓన్లీ. సో, ఇప్పుడిక్కడ చేసిన అప్డేట్ ఎప్పుడు ఎళ్లి హిట్ అవుతుంది అంటే, ఎప్పుడైతే టీటీఎస్ కమిట్ హిట్ అవుతుందో, అప్పుడు ఆ చేసిన చేంజెస్ ఎళ్లి ఎస్‌క్యూఎల్‌లో పడతాయి. అంటిల్ దెన్ మీరు చేసిన అప్డేట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇట్ విల్ నాట్ గో ఇంటూ ఎస్‌క్యూఎల్. అంటే టేబుల్‌లోకి ఇంకా ఎళ్ళవనమాట. జస్ట్ అప్డేట్ కాల్ అయ్యి ఇక్కడే ఉంటుంది. ఇక్కడి నుంచి గనక ఒకవేళ టీటీఎస్ కమిట్ కాల్ అవ్వకుండా ఏమైనా ఎర్రర్ వచ్చి టీటీఎస్ అబార్ట్ అయిందనుకోండి, ఎంటైర్ ట్రాన్సాక్షన్ విల్ గెట్ రివర్స్డ్. అంటే టెస్ట్31కి అప్డేట్ అవ్వకుండా బ్యాక్ టు టెస్ట్3 వచ్చేస్తుంది. సో, ఇప్పుడు టీటీఎస్ కమిట్ అంటే ట్రాన్సాక్షన్ బిగిన్ అయింది అండ్ కమిట్ అయిపోమని మనం ఇన్‌స్ట్రక్షన్ పాస్ చేస్తున్నాం. అంటే వీఆర్ ఫైనలైజింగ్ ద అప్డేట్. ఎప్పుడైతే కమిట్ కాల్ అయిందో వీఆర్ ఫైనలైజింగ్ ఇట్ అన్నట్టు. సో, ఇప్పుడు టీటీఎస్ కమిట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే నౌ టీటీఎస్ కమిట్ హాస్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ ఐ గో ఇంటు ఎస్‌క్యూఎల్ అండ్ ఎగ్జిక్యూట్ ద సేమ్ లాజిక్, ఐ కెన్ సీ 31 హియర్. సో, అప్డేషన్ అనేది టీటీఎస్ కమిట్ హిట్ అయిన తర్వాత జరుగుతది. మనం జస్ట్ అప్డేట్ కాల్ చేసేసి ఆర్ ఇన్సర్ట్స్ అన్నీ చేసేసినా అవ్వదు. టీటీఎస్ బిగిన్ స్టార్ట్ చేసామంటే మళ్ళీ టీటీఎస్ కమిట్ హిట్ అయ్యే వరకు ఆ చేంజెస్ డేటాబేస్‌కెళ్ళవు. ఇక్కడ మన ఇంటర్ఫేస్‌లో ఇక్కడ మెమరీలోనే మెయింటైన్ అవుతదనమాట. ఎప్పుడైతే టీటీఎస్ కమిట్ హిట్ అవుతుందో అప్పుడే ఎళ్లి డేటాబేస్‌లో పడుతుంది. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేశాను ఓవరాల్‌గా నెక్స్ట్ వచ్చే రికార్డ్‌ని ఇప్పుడు నేను యాక్చువల్లీ ఉన్న రికార్డ్ టెస్ట్2. ఇఫ్ ఐ గో టు ద టేబుల్ 1 బఫర్, ఇందులో వాల్యూ ఏముంది? టెస్ట్2 ఉంది. రైట్? ఎప్పుడైతే నెక్స్ట్ ఆఫ్ టేబుల్ 1 కాల్ అవుతదో నాకు రావాల్సిన రికార్డ్ ఏంటి? టెస్ట్3. కానీ నేను టెస్ట్3ని ఏం చేశాను? డేటాబేస్‌లో టెస్ట్31 కింద మార్చేశాను. ఇట్స్ నో మోర్ టెస్ట్3. ఇట్స్ టెస్ట్31. అంటే నెక్స్ట్ రావాల్సిన రికార్డ్ టెస్ట్31. ఇన్ కేస్ నెక్స్ట్ నుంచి గనక డేటాబేస్‌కెళ్ళి తెచ్చుకుంటుంటే గనక అలా బిహేవ్ చేస్తది. బట్ ఇఫ్ యూ గో హియర్, ఇక్కడ టెస్ట్2 ప్రింట్ అయింది. దిస్ ఈస్ ఫైన్. ఇక్కడ నెక్స్ట్ ఆఫ్ టేబుల్ 1 అనేది డేటాబేస్‌కెళ్ళి తెచ్చుకోదు. ఇక్కడ ఈ బఫర్‌లోకి ఆల్రెడీ ఆ రికార్డ్ వచ్చేసింది. సో, ఆ రికార్డ్ వచ్చే టైంకి దాంట్లో వాల్యూ ఏముంది? టెస్ట్3 అని ఉంది. నేను ఇన్ బిట్వీన్ ప్రాసెస్ జరుగుతున్న టైంలో అంటే సెకండ్ రికార్డ్ వస్తున్నప్పుడు థర్డ్ రికార్డ్ వాల్యూ మార్చేసాననమాట. టెస్ట్ 31 అని. సో, ఇక్కడ నెక్స్ట్ కాల్ అయినప్పుడు ఐ విల్ నాట్ గెట్ 31. ఐ విల్ గెట్ టెస్ట్3 ఓన్లీ. అంటే డేటాబేస్‌లో ఉన్న లేటెస్ట్ రికార్డ్ రాదిక్కడ. ఆల్రెడీ డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకోవడం అనేది జరిగిపోయింది ఇక్కడ లైన్ నంబర్ 6లో. సో, అప్పుడు అందులో ఉన్న వాల్యూసే చూపిస్తూ ఉంటుందది. డేటాబేస్‌లో ఉన్న లేటెస్ట్ వాల్యూని చూపించదు. సో, టు సీ దట్ క్లియర్‌లీ ఇక్కడ నెక్స్ట్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిందో నాకు టేబుల్ 1లోకి టెస్ట్3 వచ్చింది. టెస్ట్31 రాలా. బట్ ఇఫ్ ఐ గో ఇంటు ద డేటాబేస్ అక్కడ యాక్చువల్‌గా ఉన్న వాల్యూ టెస్ట్31. సో, దట్స్ హౌ ఇక్కడ మనం క్లారిఫై చేసుకోవచ్చు ఏంటంటే, ఎప్పుడైతే సెలెక్ట్ జరిగిందో అప్పుడే మొత్తం రికార్డ్స్ ఈ టేబుల్ బఫర్‌లోకి వచ్చేసినాయి అని కాంక్రీట్‌గా మనం యూ కెన్ డిసైడ్ ఇట్ విత్ దిస్. అండ్ ఇఫ్ ఐ రన్ దిస్ ఐ నాట్ ఈక్వల్ టు 2 ఇంకా అప్డేట్ ఆపరేషన్ ఏం రన్ అవ్వదు. I plus plus and now I'm printing the third value which is test3 but in the back end it is test31. ఈ డిఫరెన్స్ ఎందుకు జరిగింది అంటే ఫెచ్చింగ్ ఇక్కడ జరిగింది లైన్ నెంబర్ 6లో అండ్ ఆ ఏ వాల్యూస్ అయితే ఫెచ్ అయినాయో అవన్నీ వచ్చి టేబుల్ 1 బఫర్లో సిట్ అయ్యి మనకి ఫ్రంట్ ఎండ్కి మాత్రం 1 బై 1 ఒక రికార్డ్నే చూపిస్తుంది అనమాట. ఓన్లీ ఇఫ్ యూ కాల్ ద నెక్స్ట్ దెన్ ఓన్లీ ఇట్ లూప్స్ టు ద నెక్స్ట్ రికార్డ్, అదర్వైజ్ ఇట్ ఓన్లీ షోస్ 1 రికార్డ్.
కానీ వైల్ సెలెక్ట్ అలా కాదు. వైల్ సెలెక్ట్ ఏంటంటే టేబుల్ నుంచి అన్ని రికార్డ్స్‌ని తెస్తుంది. ప్లస్ అన్ని రికార్డ్స్‌ని లూప్ చేస్తుంది. వేరస్ సెలెక్ట్ విల్ నాట్ డూ దట్. సెలెక్ట్ టేబుల్ నుంచి అన్ని రికార్డ్స్‌ని తీసుకొస్తుంది. కానీ ఓన్లీ ఫస్ట్ రికార్డ్‌ని చూపిస్తది. ఓన్లీ ఇఫ్ యూ కాల్ ద నెక్స్ట్ ద టేబుల్ బఫర్ దెన్ ఓన్లీ ఇట్ ట్రైస్ టు బ్రింగ్ ద రిట్రీవ్ ద సెకండ్ రికార్డ్. అలా నెక్స్ట్ ఎన్నిసార్లు కాల్ అవుతే ఆ నెక్స్ట్ రికార్డ్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను లూప్ పెట్టాను కాబట్టి అన్ని రికార్డ్స్ వచ్చినాయి. బట్ వైల్ అనేది మాత్రం అన్ని రికార్డ్స్‌ని తీసుకొస్తుంది. ఐల్ షో యూ ద వైల్ సెలెక్ట్ ఆల్సో. సో విత్ దిస్ వన్ థింగ్ ఈస్ కన్ఫర్మ్డ్ ఈస్ దట్ టోటల్ రికార్డ్స్ ఫెచ్చింగ్ అనేది ఇక్కడే జరిగింది. లైన్ నంబర్ 6లోనే. ఇన్ కేస్ ఇక్కడ జరగకపోయి ఉంటే గనక నాకు నెక్స్ట్ టేబుల్ 1 అని కాల్ అయినప్పుడు టెస్ట్ 3 వచ్చేది కాదు. టెస్ట్ 31 వచ్చేది. ద లేటెస్ట్ రికార్డ్ వచ్చేది. కానీ ఫెచ్చింగ్ ఇక్కడే జరిగిపోయింది లైన్ నంబర్ 6లో. దట్స్ వై ఐయామ్ ఏబుల్ టు సీ ఓన్లీ టెస్ట్ 3. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ నాకు టెస్ట్ 1-14 కనపడుతున్నాయి. బట్ యాక్చువల్లీ బ్యాక్ ఎండ్‌లో టెస్ట్ 3 ప్లస్‌లో టెస్ట్ 31 ఉంది. వాట్ ఐల్ డూ ఈజ్ ఐల్ అప్డేట్ దట్ వాల్యూ బ్యాక్. ఇంకొక వైల్ సెలెక్ట్ ఆపరేషన్ చేద్దాము. సేమ్ థింగ్. ఆహ్, ఇక్కడ ఎస్‌క్యూఎల్ నుంచి డేటా అప్డేట్ చేయాలంటే మనం టేబుల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ టాప్ 200 రోస్ అని ఒక ఆప్షన్ ఉంది. ఓన్లీ 200 రోస్ వరకు మనం అప్డేట్ చేయొచ్చు. జస్ట్ టేబుల్ ఎలా అప్డేట్ చేస్తామో అట్లా డైరెక్ట్ వాల్యూ మార్చేసి యూ హ్యావ్ టు స్విచ్ అవుట్ ఆఫ్ ద రికార్డ్. ఈ రికార్డ్‌లో ఉన్నాం కదా! నెక్స్ట్ రికార్డ్‌లోకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ రికార్డ్‌లోకి వెళ్ళగానే ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుంది. సో, ఇప్పుడు నేను ఇక్కడికొచ్చి మళ్ళీ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక టెస్ట్ 31 ఉంది కదా! నౌ ఇట్ విల్ షో టెస్ట్ 3 బికాజ్ ఐ హావ్ అప్డేటెడ్ ఇట్ మాన్యువల్లీ. మాన్యువల్‌గా ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసి ఆ రికార్డ్ వాల్యూ మార్చాననమాట. సో, దిస్ ఈజ్ ఫైన్. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఓన్లీ కీవర్డ్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ టు షో యూ వన్ మోర్ టైమ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఓన్లీ 1 రికార్డ్ అని. సో, ఇఫ్ ఐ రన్ దిస్ let me close the debugger, re-execute this. ఓకే. సో, సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ అన్నప్పుడు ఇక్కడ ఓన్లీ ఒక రికార్డ్ డేటాబేస్ నుంచి ఒక రికార్డే తెచ్చుకుంది. ఓవరాల్‌గా ఇప్పుడు టేబుల్ 1లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయంటే ఒక రికార్డే ఉన్నాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ కీవర్డ్ ఫస్ట్ ఓన్లీ. కానీ సెలెక్ట్ అంటే మాత్రం అన్ని రికార్డ్స్ వస్తాయి. కానీ ఒక రికార్డ్‌ని మాత్రమే చూపిస్తుంది. సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ కూడా సెక్స్ ఒక సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ ఒకటే రికార్డ్‌ని తీసుకొస్తుంది. అండ్ ఒకటే రికార్డ్‌ని చూపిస్తుంది. ఇంకో రికార్డ్ చూపించడానికి కూడా దాంట్లో ఉండదు. సెలెక్ట్ ఏమో అన్ని రికార్డ్స్‌ని తీసుకొస్తుంది. సో, ఇఫ్ గో ఇంటు దిస్ టేబుల్ 1 ఐ విల్ గెట్ ద ఫస్ట్ రికార్డ్ అండ్ దెన్ టెస్ట్ 1 ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ ఆఫ్ టేబుల్ 1 అన్నప్పుడు ఇక టేబుల్ 1లో రెక్ ఐడీ చూపిస్తుంది కదా! ఎప్పుడైతే నెక్స్ట్ ఆఫ్ టేబుల్ 1 అంటామో టేబుల్ 1 విల్ బికమ్ బ్లాంక్. దేర్ ఈస్ నో రెక్ ఐడీ. బికాస్ ఫస్ట్ ఓన్లీ కీవర్డ్ యూజ్ చేశాను కాబట్టి ఓన్లీ 1 రికార్డ్ వచ్చిందనమాట. సో, దిస్ వే యూ కెన్ ఓన్లీ bring one record if you want only one record from the database. This will improve the performance. Let me run this again. సో ఇది చాలా పెర్ఫార్మెన్స్ బాగా ఇంక్రీజ్ చేస్తుంది. అందుకని ప్రతిసారి ఫస్ట్ ఓన్లీ కీవర్డ్ యూజ్ చేయాలి. మనం ఒక రికార్డే యూజ్ చేయబోతున్నప్పుడు ఓన్లీ ఫస్ట్ ఓన్లీ కీవర్డ్ యూజ్ చేయాలి. నౌ లెట్స్ సీ హౌ వైల్ సెలెక్ట్ వర్క్స్. వైల్ సెలెక్ట్ కూడా ఐఎమ్ రిమూవింగ్ దిస్ ఫస్ట్ ఓన్లీ అండ్ వైల్ సెలెక్ట్ లోపల for now I'll not do this update operation. While select and same info display చేస్తున్నాను. Save it and if I execute this while select ఏం చేస్తుంది టేబుల్ నుంచి అన్ని రికార్డ్స్ని తీసుకొస్తుంది ప్లస్ it shows all the records. It loops all the records that are fetched from the database. Select brings all the records from the database but only displays one record. Unless you call the next record, it will not display the other record. Only ఒక రికార్డ్ మాత్రమే చూపిస్తుంది. సో ఇక్కడ వైల్ సెలెక్ట్ అన్ని రికార్డ్స్ని తీసుకొస్తుంది అండ్ అన్ని రికార్డ్స్ని లూప్ తిప్పి 1 by 1 అన్నిటిని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను వైల్ సెలెక్ట్లో ఫస్ట్ ఓన్లీ పెట్టేశాను అనుకోండి, దీనికి అర్థం ఏంటి?
డేటాబేస్‌కెళ్ళి ఒక రికార్డే తెచ్చుకోమని. డేటాబేస్‌కెళ్ళి ఒక రికార్డే తీసుకొచ్చేటప్పుడు అసలు యాక్చువల్లీ మనకు వైల్ కూడా అవసరం లేదు. సీ ద అవుట్‌పుట్ ఈస్ ఓన్లీ 1 రికార్డ్. ఓవరాల్‌గా డేటాబేస్‌కెళ్ళి ఒక రికార్డ్‌నే తీసుకొస్తుంది. ఆ ఒక్క రికార్డ్‌నే చూపిస్తుంది. అలాగే వైల్ సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ 10 పెట్టాననుకోండి. ఇట్ బ్రింగ్స్ డేటాబేస్ నుంచి 10 రికార్డ్స్‌నే తెచ్చుకుంటుంది. ఆ 10 రికార్డ్స్‌ని ఖచ్చితంగా చూపిస్తుంది. సెలెక్ట్ లాగా కాకుండా నెక్స్ట్ పెడితేనే నెక్స్ట్ రికార్డ్‌ని తీసుకురావడం కాకుండా ఇది కంపల్సరీ అన్ని రికార్డ్స్‌ని లూప్ చేస్తది. లూప్ చేసి అన్ని రికార్డ్స్‌ని చూపిస్తుంది. ఆహ్, అంటిల్ ఫస్ట్ ఓన్లీ 10 కాబట్టి ఓన్లీ 10 వచ్చినాయి. 14 వరకు ఉన్న రికార్డ్స్ ద లాస్ట్ 4 రికార్డ్స్ గాట్ ఇగ్నోర్డ్. అండ్ ఇప్పుడు దీంట్లో కూడా ద మెయిన్ ఫెచింగ్ హ్యాపెన్స్ at the time of execution of line number 6. ఎగ్జాక్ట్‌గా ఈ బఫర్‌లోకి డేటా ఎప్పుడొస్తుంది అంటే, కరెక్ట్‌గా వైల్ సెలెక్ట్ టేబుల్ 1 అన్నప్పుడు మాత్రమే డేటా వస్తుంది. 1 ఏం తెచ్చుకోదది. ఓకే. ఈ వైల్ సెలెక్ట్ టేబుల్ 1 అనంగానే డేటాబేస్‌కెళ్ళి రికార్డ్స్ తెచ్చేసుకుంటుందనమాట. తెచ్చుకుని తర్వాత ఇట్ విల్ స్టార్ట్ షోయింగ్ వన్ ఆఫ్టర్ అనదర్ చూపిస్తుంది. అండ్ నేను ఈ టేబుల్‌కి ఏమి క్యాషీ లుకప్ ప్రాపర్టీ కూడా సెట్ చేయలేదు. నన్నే ఉంది క్యాషీ లుకప్. సో, వి డోంట్ హావ్ టు వరీ అబౌట్ ద క్యాషీ మెమరీ. అది క్యాషీ మెమరీలో ఉండి లాస్ట్ వాల్యూస్‌ని తీయడం అట్లాంటిదేం లేదు. సో, ఇందాకడ సెలెక్ట్ స్టేట్మెంట్‌లో ఏం చేశానో సేమ్ థింగ్ ఐయామ్ డూయింగ్ విత్ దిస్ వైల్ సెలెక్ట్ టేబుల్ 1. ఏంటి అంటే సెకండ్ రికార్డ్ అప్పుడు థర్డ్ రికార్డ్ వాల్యూని అప్డేట్ చేసేస్తున్నాను. ఐయామ్ చేంజింగ్ టెస్ట్3 ఇంటూ టెస్ట్31. రైట్? టెస్ట్31కి చేంజ్ చేసేసి అప్పుడు లేటెస్ట్ వాల్యూ వస్తుందా? ఆర్ ఆల్రెడీ ప్రీవియస్ వాల్యూ వస్తుందో చెక్ చేస్తున్నాను. సో, ఐ ప్లేస్డ్ ద బ్రేక్ పాయింట్. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, let me again close this debugger. Okay, I'm executing this and while select first record వచ్చింది and I value is 1 which is not equal to 2. సో, అప్డేషన్ జరగలేదు. విత్ ఇక్కడ నేను థర్డ్ రికార్డ్‌ని కదా అప్డేట్ చేస్తుంది. అది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో, ఫస్ట్ రికార్డ్‌లో ఉన్న వాల్యూ టెస్ట్1 ప్రింట్ అయింది. దిస్ ఈస్ ఫైన్. నౌ ఇట్ వెంట్ ఫర్ ద సెకండ్ రికార్డ్ ఇన్ ద టేబుల్ బఫర్, నాట్ ఫ్రమ్ ద డేటాబేస్. దీంట్లో ఉన్న సెకండ్ రికార్డ్‌ని తీస్తుంది అది. ఓకే. సో, ఇప్పుడు i ఈక్వల్ టు 2 కాబట్టి నేను లోపలికెళ్ళి ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ రాబోయే రికార్డ్ అంటే టెస్ట్3ని 31 కింద అప్డేట్ చేసేస్తున్నాను. Same like what I did in the select statement. Select for update the same table where the field 1 value is test3 and I'm updating the value to 31. test3ని 31కి అప్డేట్ చేశాను. అప్డేట్ లాజిక్ కూడా రన్ అయింది. కానీ ఎస్క్యూఎల్కి వెళ్ళి ఇఫ్ ఐ రన్ అండ్ ఎగ్జిక్యూట్ ఐ విల్ నాట్ సీ ద లేటెస్ట్ వాల్యూ 31 అనేది ఇక్కడ లేదు. ఆ వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ ద ట్రాన్సాక్షన్ గాట్ కమిటెడ్. ట్రాన్సాక్షన్ బిగిన్ అయింది కదా, ట్రాన్సాక్షన్ కమిట్ అయినప్పుడే అది వెళ్ళి డేటాబేస్కి హిట్ అవుతుంది. నౌ ఐఎమ్ హిట్టింగ్ టీటీఎస్ కమిట్ అంటే ట్రాన్సాక్షన్ కమిట్ చేసేసాను. అంటే డేటాబేస్కి హిట్ అయిపోమని చెప్పాను. సో దట్ వెంట్ అండ్ హిట్ ద డేటాబేస్ 31కి వచ్చేసింది. సో దిస్ ఈజ్ ఫైన్. సో ఇప్పుడు ఓవరాల్గా ఇందాకలాగే బ్యాక్ ఎండ్లోనేమో 31 ఉంది. కానీ థర్డ్ లూప్ రన్ అవుతున్నప్పుడు ఇన్ఫోలో మనకి వి థింక్ దట్ విల్ గెట్ 31 బట్ ద థింగ్ ఈస్ విల్ గెట్ టెస్ట్3 ఓన్లీ. టెస్ట్3 వచ్చింది. బికాస్ ఆ డేటా తెచ్చుకోవడం అనేది ఇక్కడ లైన్ నెంబర్ 6లో జరిగిపోయింది ఆల్రెడీ. ఇది ఇప్పటికిప్పుడు ఫ్రెష్‌గా తెచ్చుకుంటుందనుకోండి, డేటాబేస్‌కి ఎవ్రీ లూప్‌కి అది ఎళ్లి ఫ్రెష్‌గా తెచ్చుకుని ఉండుంటే, ఖచ్చితంగా థర్డ్ టైమ్ తిరిగినప్పుడు నాకు టేబుల్ 1లో టెస్ట్31 ఉండేది. టెస్ట్3 ఉండేది కాదు. బట్ సిన్స్ ఇట్ హాస్ ఆల్రెడీ హ్యాపెండ్ ఇన్ ద లైన్ నంబర్ 6, అందుకనే మనకి ఈ లూప్ తిరుగుతున్నప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తే ఈ ఎల్లో మార్క్ 8 నుంచి ఇలా లాస్ట్‌కొచ్చి అగైన్ గోస్ టు 8, లైన్ నంబర్ 8 నాట్ లైన్ నంబర్ 6. లైన్ నంబర్ 6 మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే.
అంటే డేటా ఫెచింగ్ ఆల్రెడీ జరిగిపోయింది. 6లోనే జరిగిపోయి, ఆ ఉన్న వాల్యూస్‌నే ఇది లూప్ తిప్పుతుందనమాట వన్ ఆఫ్టర్ అనదర్. సో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ దేర్. అలా గూడా మేబీ యూ కెన్ రిమెంబర్ దిస్ ప్రాసెస్. సో, ఓవరాల్ ఈ ఫెచింగ్ అనేది సెలెక్ట్ జరిగినప్పుడు, వైల్ సెలెక్ట్ జరిగినప్పుడు జరుగుతుంది. అండ్ వీ కెన్ క్లియర్‌లీ సీ దట్ there is a difference between the back end data and the front end data. సో దీంట్లో కూడా నేను ఫస్ట్ ఓన్లీ కీవర్డ్ యూజ్ చేస్తే ఐ కెన్ ఫెచ్ ఓన్లీ ద ఫస్ట్ ఓన్లీ 10 or first only 100 records. Let me remove this update operation. This is no more required. First only 10 will only bring the top 10 records. 4 records execute exclude అయింది, and I can also see the లేటెస్ట్ వాల్యూ బికాజ్ ఇది ఇప్పుడు ఫెచ్ చేసుకుంది కదా, అండ్ టేబుల్లో ఆల్రెడీ 31 అప్డేట్ అయ్యి ఉంది కాబట్టి 31 ఇప్పుడు వచ్చింది. సో ఓవరాల్గా డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకోవడం అనేది కరెక్ట్గా ఎప్పుడైతే సెలెక్ట్ జరుగుతుందో అప్పటికప్పుడు వెళ్ళి డేటా తెచ్చుకుంటుంది. అండ్ నౌ ద డిఫరెన్స్ బిట్వీన్ సెలెక్ట్ అండ్ సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ ఐఎమ్ ఫిల్లింగ్ వన్ మోర్ టైమ్ దట్ సెలెక్ట్ brings all the records but select but shows only one record in the front end. So if you want to bring the next record, you have to use that keyword next the table buffer. సెలెక్ట్ అన్ని రికార్డ్స్ని తీసుకొస్తుంది, కానీ ఒక రికార్డ్ని మాత్రమే చూపిస్తుంది. నెక్స్ట్ రికార్డ్ ఆ బఫర్లో ఉన్న నెక్స్ట్ రికార్డ్ని బయటికి తీయాలంటే మనం నెక్స్ట్ ఆ టేబుల్ బఫర్ అని యూజ్ చేయాలి. కానీ సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ ఏం చేస్తుందంటే ఖచ్చితంగా డేటాబేస్ నుంచి ఒక రికార్డే తెస్తుంది, ఇంకా రికార్డ్ తీసుకురాదు. దానికి మనం నెక్స్ట్ ఆ టేబుల్ బఫర్ ఇచ్చినా కూడా ఆ బఫర్ ఎంటీయే ఉంటుంది. ఇట్ విల్ నాట్ బ్రింగ్ దెర్ ఇస్ నో అదర్ రికార్డ్ టు బ్రింగ్ ఇట్ అవుట్. సో విచ్ వీ హ్యావ్ క్లియర్లీ seen here. Try to implement the same and observe that clearly, put a breakpoint and debug this process once. You will understand the difference and the importance of using the first only keyword. సో ఎప్పుడైనా సెలెక్ట్ రాసినప్పుడు కంపల్సరీ ఫస్ట్ ఓన్లీ కీవర్డ్ పెట్టండి, అండ్ దట్ ఈస్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. ఫస్ట్ ఓన్లీ కీవర్డ్ పెట్టకపోతే మీకు D365లో కంపైల్ చేసినప్పుడు బీపీ వార్నింగ్లో ఫస్ట్ ఓన్లీ కీవర్డ్ ఇస్ నాట్ యూజ్డ్ అని వస్తుంది. అన్లెస్ మీరు మల్టిపుల్ రికార్డ్స్ని కింద యూజ్ చేస్తుంటే తప్పితే మనం ఫస్ట్ ఓన్లీ కంపల్సరీ పెట్టాలి. అండ్ ఈవెన్ ఇంటిగ్రేషన్స్లో కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎస్క్యూఎల్లో కూడా నేను సెలెక్టే రాశాను. ఐ డి నాట్ రైట్ వైజ్ సెలెక్ట్, బ్రాట్ ఆల్ ద రికార్డ్స్. యాక్చువల్లీ ద సేమ్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఆల్సో. అండ్ ఇంటిగ్రేషన్స్లో మనకి ఇది మెయిన్ డిఫరెన్స్ తెలుస్తుంది. సెలెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ కస్ట్ టేబుల్ రాశాను అనుకోండి, సెలెక్ట్ కస్ట్ దాని బఫర్ డిక్లేర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ రిమూవ్ దిస్ బఫర్స్. దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్ ఐమ్ జస్ట్ సేయింగ్. కస్ట్ టేబుల్ కస్ట్. సో సెలెక్ట్ కస్ట్ అన్నప్పుడు ఈ కస్ట్లోకి అన్ని రికార్డ్స్ వస్తాయి. ఇంటిగ్రేషన్లోకి మనం ఈ బఫర్ని వేరే థర్డ్ పార్టీకి పాస్ చేసినప్పుడు అందులో మాత్రం అన్ని రికార్డ్స్ కనబడతాయి. మనకి ఇక్కడ ఇన్ఫో ఆఫ్ కస్ట్ డాట్ అకౌంట్ నెంబర్ అంటే ఒకటే రికార్డ్ వస్తుంది కదా ఇక్కడ. కానీ ఇంటిగ్రేషన్స్ వాడి మనం ఇదే టేబుల్ బఫర్ని బయటికి పంపించామనుకోండి, ఆ రిసీవర్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాట్ ఎవర్ మే బి దట్ థర్డ్ పార్టీ టూల్, దే విల్ బి ఏబుల్ టు సీ మల్టిపుల్ రికార్డ్స్ విత్ ది కస్టమ్ సర్వీసెస్ అండ్ ఆల్ దీస్. సో అక్కడ కూడా మనం ఇది ఐడెంటిఫై చేయొచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సెలెక్ట్ అండ్ సెలెక్ట్ ఫస్ట్ ఓన్లీ. We'll see the other topics in the next session.